పిల్లలకు మత్తు వల కన్నవారు విలవిల. రాష్ట్రంలో 40,000 మంది డ్రగ్స్ బాధితులను గుర్తించిన టీనాబ్. బానిసలుగా మారిన విద్యావంతులు, ఉన్నత ఉద్యోగులు. 7 నెలల్లోనే 6,000 మందికి కౌన్సిలింగ్ అట. డి అడిక్షన్ కేంద్రాలకు పంపుతున్న దక్కని వైద్య సేవలు. ఈ స్టేట్లో అట 40,000 మంది డ్రగ్స్ బాధితులను గుర్తించిరట. 40 మంది కాదు, 4,000 కాదు, 40,000 అట. మళ్ళీ దొరకని వాళ్ళు ఎంతమందో. ఉన్నత స్థాయికి చేరాల్సిన పిల్లలు గంజాయి మహమ్మారికి బానిసలయ్యారని తెలిసి తల్లిదండ్రులు కుదేలవుతున్నారు. మంచి ఉద్యోగంలో స్థిరపడిన బిడ్డలు డ్రగ్స్ పంజరంలో చిక్కడం చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు. టీజీ న్యాబ్ దర్యాప్తులో ఇలాంటి ఉదంతాలు కోకొల్లలుగా బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 40,000 మందికి పైగా డ్రగ్స్ వినియోగదారులను అధికారులు గుర్తించారు. వరంగల్లో ఒక ఆటో డ్రైవర్కి 2 కుమారులు ఉన్నారట. బీటెక్ పూర్తి చేసిన పెద్ద కుమారుడు సివిల్స్ పైన ఆసక్తి ఉందనడంతో 2 లక్షలు అప్పు చేసి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని ఒక ప్రముఖ శిక్షణ సంస్థలో చేర్పించారు. కోచింగ్ సెంటర్లో జాయిన్ చేయించారు సివిల్స్ కోసం. కొన్నాళ్లకు పోలీసులు ఫోన్ చేసి మీ కుమారుడు గంజాయికి బానిసయ్యాడని చెప్పడంతో నిర్ఘాంతపోయారు. కేసు పెట్టొద్దని, తన కుమారుడిని మామూలు మనిషిని చేయాలని వారిని ప్రాధేయపడ్డారట. తల్లిదండ్రుల బాధ చూడండి. ఇది లాస్ట్ 10 ఇయర్స్గా విస్తరించిపోయింది విపరీతంగా, దారుణంగా. మొత్తం దీనికి కారణం ఎవడు? గత గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ మేము చేస్తామని ఏదో ప్రయత్నం చేస్తున్నారు, సంతోషించాల్సిందే. కానీ బెల్ట్ షాపులు తీసేయకుండా మీరు డ్రగ్స్ మీద, గాంజా మీద ఫోకస్ చేస్తే ఆ బెల్ట్ షాపుల వల్ల ఇంకా కొత్త వాళ్ళు రెడీ అవుతున్నారు. మరి ఆ బెల్ట్ షాపులు తీసేస్తామని మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు కదా, ఎందుకు తీసేయట్లే? మాట్లాడాల్సిన మిగతా పార్టీలు కేసీఆర్కి, బీఆర్ఎస్ కంటే వాళ్ళకి అర్హత లేదు. వాళ్ళు ఒకవేళ బెల్ట్ షాపుల మీద బయటకు వచ్చినా రాళ్ళ తీసుకొని కొడతారు, చెప్పులు తీసుకొని సిరేస్తారు. మీకు అర్హత ఎక్కడిది లేదు. మరి బీజేపీ ఏం చేస్తున్నది? ఇదే బెల్ట్ షాపుల మీద మూమెంట్ తేవాలి కదా. వాళ్ళు ప్రశాంతంగా సైలెంట్గా పడుకున్నారు వాళ్ళు. అందులో గత 7 నెలల కాలంలోనే సుమారు 6,000 మందికి కౌన్సిలింగ్ ఇచ్చిరట. ఎంతమందికి? 6,000 మందికి. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో మత్తు పదార్థాల సరఫరాదారులు, విక్రేతలతో పాటుగా వాటికి అలవాటు పడి భవిష్యత్తును పాడు చేసుకుంటున్న విద్యార్థులు, ఉద్యోగులను గుర్తించేందుకు రంగంలోకి దిగింది. ప్లెడ్డర్ల నుంచి సేకరించిన సమాచారంతో పాటు ర్యాండమ్గా పరీక్ష నిర్వహిస్తూ ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 40,000 మందికి పైగా గుర్తించింది. వారికి కౌన్సిలింగ్ ఇస్తూ మత్తు నుంచి బయటపడేలా తోడ్పాటును అందిస్తోంది. అయితే ప్రతి 100 మందిలో 90 మంది మిత్రుల ప్రోద్బలంతోనే మొదటిసారి గంజాయి తాగామని, తర్వాత క్రమంగా అలవాటుగా మారిందని అధికారులకు చెబుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మంలో ఒక చిరు వ్యాపారి కుటుంబం అంటే చుట్టుపక్కల ఎంతో గౌరవం. ఆయనకు ఒక్కడే కుమారుడట. ఎంటెక్ చదివి ఐటీ కంపెనీలో ఉద్యోగం సంపాదించిండు. కానీ అతను ఒత్తిడి నుంచి బయటపడేందుకు డార్క్ వెబ్ ద్వారా MDMA, LSD బ్లాట్స్ వంటి కొనుగోలు చేసి వినియోగించేవాడు. ఇటీవల పోలీసులు డెకా ఆపరేషన్లో పట్టుబడ్డాడు. ఈ విషయం తెలిసి ప్రస్తుతం ఆ కుటుంబం నలుగురితో కలిసేందుకు కూడా వెనకాడుతోంది. ఫ్యామిలీ సిచ్యువేషన్ చూడండి. నెల్లూరు జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన మహిళ భర్తను కోల్పోయినా కూలీ పనులు చేస్తూ కూతుర్ని ఉన్నత చదువులు చదివించింది. ఆమె కష్టాన్ని వమ్ము చేయకుండా కుమార్తె కూడా హైదరాబాద్లోని ఐటీ కంపెనీలో మంచి ఉద్యోగం సంపాదించింది. కానీ ఇక్కడ వారాంతాల్లో పబ్లకు వెళ్తూ మద్యం, డ్రగ్స్కు అలవాటు పడ్డది. దీంతో పోలీసులు గుర్తించి తల్లికి సమాచారం ఇచ్చి యువతిని సొంతూరుకు పంపించినట్టు. ఇలా హైదరాబాద్లో ఉన్న పబ్బుల్లో దాదాపు అన్నీ గత గవర్నమెంట్లో ఉన్న వాళ్ళే, అంత డ్రగ్స్ అమ్మే పబ్బులే ఉన్నాయి చాలా. 10 ఏళ్ళుగా విచ్చలవిడిగా అయిపోయినాయి. ఇంత దారుణంగా తయారైపోయింది తెలంగాణ. 2 నిమిషాల్లో గుట్టు రట్టు చేస్తున్నారట. సాధారణంగా మద్యం తాగిన వారిని గుర్తించేందుకు బ్రీత్ ఎనలైజర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో అప్పటికప్పుడే ఫలితాలు వస్తాయి. కానీ గంజాయి, డ్రగ్స్ తీసుకున్న వారిలో గుర్తించాలంటే మూత్ర, రక్త, లాలాజల నమూనాలు పరీక్షలు చేసి సైకో యాక్టివ్ కాంపౌండ్ కనిపెట్టాలి. ఈ నమూనాలు తీసుకొని ల్యాబ్లో పరీక్షలకు పంపితే కొన్ని రోజుల తర్వాత ఫలితాలు వస్తాయి. దీంతో టీజీ న్యాబ్ ఆధునిక డ్రగ్స్ టెస్టింగ్ కిట్లను వినియోగించడం ప్రారంభించింది. వీటితో వివిధ రకాల మత్తు పదార్థాల వినియోగదారులను ఇట్టే కనిపెడుతున్నారు. మూత్ర నమూనాల పరీక్షలతో కేవలం 2 నిమిషాల్లో అసలు గుట్టు బయటకు తీస్తున్నారు. వర్సిటీలు, వైద్య, ఇంజనీరింగ్ కాలేజీలు, పబ్బుల్లో ర్యాండమ్గా పరీక్షలు నిర్వహిస్తున్నారు. డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కాగానే వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి పిలిపిస్తున్నారు. పరిస్థితి తీవ్రంగా ఉన్న వారిని డి అడిక్షన్ కేంద్రాలకు పంపిస్తుండగా మరికొందరికి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులతో ఇంటికి పంపిస్తున్నారు. ఇది కంటిన్యూ కావాలి ఎప్పటికీ.